హలో ఫ్రెండ్స్, అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజు నుండే అయోధ్యకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అయోధ్యకు భక్తులు తెగ క్యూ కడుతున్నారు. ఏకంగా తిరుమల శ్రీవారిని మించి భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. అంతేకాదు, హుండీ ఆదాయం కూడా రోజుకు లక్షల్లో మించిపోతోంది. అయితే ఇదిలా ఉంటే నిన్న దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే కదా. అయితే దేశంలో ఉన్న ఆలయాల్లో సీతారాముల వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. అయోధ్యలో బాలరాముడి నుదుటిపైన సూర్య తిలకం పట్టంతో ఆ యొక్క దృశ్యాన్ని చూసిన ప్రతి ఒక్కరూ మురిసిపోతున్నారు. అయితే ఈ సమయంలోనే అయోధ్యలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం చూసి అక్కడికి వచ్చిన భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకు అక్కడేం అద్భుతం జరిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ను ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే 500 ఏళ్ల నుండి అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతో మంది రామ భక్తులు ఎంతగానో ఎదురు చూశారు. ఆ తర్వాత కోర్టు నుండి సరైన న్యాయం రావడంతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పనులు మొదలయ్యాయి. అలా రామ మందిరాన్ని నిర్మించగా మొత్తానికి ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ వేడుకకు ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులకు ఆహ్వానం అందడం, వాళ్ళంతా బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుకను కళ్ళారా చూసి ఆనందించడం జరిగింది. బాలరాముడిని ప్రతిష్ఠించినప్పటి నుంచి వచ్చే ప్రతి పండుగ సమయంలో అయోధ్య నగరాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, ఉగాది సంబరాలు కూడా చాలా ఘనంగా ఎంతో గ్రాండ్ గా జరిగాయి. శ్రీరామ నవమి పండుగకు ముందు నుండే అయోధ్యలో మరింత పండుగ వాతావరణంలా మారింది. శ్రీరామ నవమి రోజున అయితే బాలరాముడి నుదుటిపైన సూర్యకిరణాలు సూర్య తిలకంలా పడ్డాయి. అలా కొన్ని నిమిషాల పాటు కనిపించిన ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటం కోసం భక్తులు లక్షల సంఖ్యలో తరలి వచ్చారు. ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు. అలాగే సోషల్ మీడియాలో బాలరాముడి పైన సూర్య తిలకం పడిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. అయితే అంతలోని అయోధ్యలో మరొక అద్భుతం జరిగింది. అదేంటంటే, ఎప్పుడైతే బాలరాముడి నుదుటిన సూర్యుడు ముద్దాడాడో ఆ టైంలో ఈ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడటం కోసం రామ భక్తులతో పాటు రాముడి సహాయం చేసినటువంటి వన్యప్రాణులు కూడా తరలి వచ్చినట్లు తెలిసింది. ఇంతకు అవేంటంటే కోతులు, ఉడతలు. అవును, రామాయణంలో వానర సైన్యం ఉడత సహాయం గురించి ఎంత చక్కగా వివరించారో అలాగే అవి రాముడికి ఏ విధంగా సహాయం చేశాయో అనేవి తెలుసుకున్నాం. రాముడి కోసమే తమ జీవితం అన్నట్లుగా రామాయణంలో నిలిచాయి. అయితే ఇప్పుడు బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడుతున్న టైంలో ఉడతలు, కోతులు వచ్చినట్లుగా సమాచారం. అంటే తమ రాముడిపై సూర్యకిరణాలు పడుతున్న సమయంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూసి అవి కూడా బాగా గెంతుతూ పరవశించినట్లు తెలిసిందే. దీంతో వాటి రాకతో అక్కడున్న భక్తులు కూడా మురిసిపోయినట్లు సమాచారం. అయితే గతంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన సమయంలో రాముడికి సహాయం చేసిన వన్య ప్రాణులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినట్లుగా బాగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకాలానికి శ్రీరామ నవమి సందర్భంగా వచ్చాయని తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే బాలరాముడి నుదుటిపైన తిలకం కోసం అత్యాధునిక సాంకేతిక సాయాన్ని వినియోగించినట్లుగా సమాచారం. సూర్యకిరణాలు గుడి 3వ అంతస్తు నుండి గర్భగుడిలోని రాముని విగ్రహం నుదుటిపైన తిలకంలాగా పడేలా కటకాలు, అద్దాలు, గేర్ బాక్స్, గొట్టాలతో బాగా సెట్ చేశారు. ముందు గుడిలోని 3వ అంతస్తుపై ఒక అద్దాన్ని పెట్టారు. సూర్యకిరణాలు ఆ అద్దంపై పడి దానికి ఆపోజిట్ గా ఉన్న ఇత్తడి పైపులోకి ప్రవేశిస్తాయి. పైపులో ఉన్న 2వ అద్దంపై పడిన తర్వాత సూర్యకిరణాలు 90 డిగ్రీల వంపుతో పైపులో సెట్ చేసిన 3 వేర్వేరు లైన్స్ వెంబడి లంబంగా పయనిస్తాయి. నిలువు పైపు చివర్లో ఉన్నటువంటి అమర్చిన అద్దాన్ని సూర్యకిరణాలు తాకినప్పుడు మళ్లీ 90 డిగ్రీల వంపుతో నేరుగా బాలరాముడి నుదుటిపైన 58 మిల్లీమీటర్ల పరిమాణంలో తేలికంగా పడతాయి. నిజంగా ఇది చాలా గొప్ప ఆలోచన కదా. అయితే ఇది ఎవరు రూపొందించారు అంటే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు, కొంతమంది పరిశోధకుల సహాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను చాలా ప్రత్యేకంగా స్పెషల్ గా రూపొందించారు. అలా ప్రతి శ్రీరామనవమి రోజున శ్రీరాముడి విగ్రహం పైన సూర్య తిలకం దిద్దేలా దీనిని ఏర్పాటు చేశారు. అయితే నిజానికి ప్రతి ఏడాది సూర్యకిరణాలు ఒక రకంగా ప్రసరించవు. అంటే
గ్రహాల పరిభ్రమణం సమయం అనేది ఒకేలా ఉండదు కాబట్టి దీంతో ఆ సమయంలో సూర్యతిలకం ఖచ్చితంగా మారుతుంది. అయితే ఇది కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని అధిగమించేందుకు గాను గడియారంలో ముళ్ళులు తిరిగేందుకు యూజ్ చేసే పరిజ్ఞానం తరహాలో గేర్ టీత్ మెకానిజాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించారు. 3 అంతస్తులో సూర్యకాంతిని గ్రహించేటటువంటి పరికరం వద్ద మరొక పరికరాన్ని సెట్ చేశారు. ఇది వచ్చేసి కాంతిని గ్రహించేటటువంటి అద్దాన్ని ఒక ఏడాది పాటు అంటే 365 డేస్ కదుపుతూ ఉంటుంది. ఇక మళ్ళీ ఏడాదికి వచ్చే శ్రీరామనవమి రోజున అనుకున్న చోటికి అద్దాన్ని తీసుకొచ్చి బాలరాముడి మీద సూర్యతిలక స్థానం మారకుండా చూస్తుంది. అలా ఇది ఒక 19 ఇయర్స్ పాటుగా వర్క్ చేస్తుంది. ఇక ఆ తర్వాత టైంకి అనుకూలంగా మార్పులు చేస్తే సరిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏ దేవాలయంలో కూడా ఇటువంటి దృశ్యం చూసి ఉండలేరనే చెప్పాలి. ఇక ఇదంతా ఇలా ఉంటే అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అక్కడి ప్రభుత్వం వచ్చే భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మరుసటి రోజే రామ భక్తులు లక్షల సంఖ్యలో చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి రద్దీని సెక్యూరిటీ కూడా తట్టుకోలేకపోయింది, వారిని కంట్రోల్ చేయలేకపోయింది. ఇక భక్తులు రాక దృష్ట్యా ఎక్కువగా ఉండటంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా దళాలను కూడా నిర్వహించింది. ఎప్పటికప్పుడు అయోధ్యలో సెక్యూరిటీ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉండేలా చేస్తుంది. అయినా కూడా భక్తుల రద్దీ తట్టుకోలేక ఆలయ ట్రస్టులు ఏకంగా తిరుమల ఆలయ ట్రస్టులకు ఫోన్ చేసి మరీ భక్తుల రద్దీ ఎలా తట్టుకోవాలని అడిగినట్లుగా సమాచారం. దీంతో ఇప్పుడు కాస్త బెటర్ గా ఉందని తెలుస్తోంది. ఇక అయోధ్యకు చేరుకోవటానికి గాను అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉండటంతో మారుమూల ప్రాంతం నుంచి కూడా ప్రజలు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. అయితే ఆలయ నిర్మాణం పనులు ఇంకా పూర్తి కాకపోగా ఇటీవలే ఆలయ ట్రస్ట్ అధికారులు ఒక విషయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. డిసెంబర్ నాటికి రామ మందిరం మొదటి అంతస్తులో రామ్ దర్బార్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. 1000 ఏళ్ల పాటుగా స్థిరంగా ఉండేందుకు రామ మందిరం మొదటి అంతస్తుతో పాటుగా ఆలయ చుట్టుకొలత చుట్టూ 795 మీటర్ల పొడవైన ప్రాకార నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 2వ అంతస్తు నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టారు. అలాగే సప్తమండప నిర్మాణానికి పనులు ప్రారంభించగా ముందుగా శ్రీరామనవమి రోజున సూర్యకిరణాలు మూల విరాట్పై పడేలా కొంత భాగం నిర్మాణం చేశారు. అయితే అయోధ్యకు భక్తులు ఎంత సంఖ్యలో వస్తున్నారో అంతకు మించిన హుండీ ఆదాయం వస్తుంది. భక్తులు డబ్బులు, బంగారం, వెండి ఇలా తమకు తోచిన విధంగా బాలరాముడికి సమర్పిస్తున్నారు. అయితే ఇటీవలే ఒక రామభక్తుడు బాలరాముడికి చరిత్రలో నిలిచిపోయే కానుకను సమర్పించాడు. ఏకంగా 1 కాదు 2 కాదు 5 కోట్ల రూపాయలు విలువ చేసే 7 కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. ఈ స్వర్ణ రామాయణం మహాకావ్య రచనను 500 బంగారు పేజీలో లిఖించారు. ఇంతకు ఆ భక్తుడు ఎవరో కాదు, రిటైర్మెంట్ IAS అధికారి లక్ష్మీనారాయణ. అవును, ఇక ఆయన గతంలో తన జీవిత సంపదన మొత్తాన్ని కూడా బాలరాముడికి అంకితం చేస్తాను అనే మాట కూడా ఇచ్చారు. అలా ఇప్పుడు ఏకంగా 1 కాదు 2 కాదు 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి ఏకంగా 151 కిలోల బరువున్నటువంటి రామాయణాన్ని అందించారు. ఇందులో 10,902 శ్లోకాలు ఉండగా ప్రతి పేజీ పైన 24 క్యారెట్ల బంగారం పోత ఉంటుంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అసలు ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి కానుకను అందించింది లేదు. ఇక మొత్తానికి అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తరువాత అయోధ్య నగరం 500 ఏళ్లకు ముందు ఉన్నటువంటి రూపాన్ని సంతరించుకుంది. ఇప్పుడు దేశం మొత్తం రామరాజ్యంగా మారిందనే చెప్పాలి. ఎక్కడ చూసినా కూడా భక్తులు జై శ్రీరామ్ అంటూ మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. కేవలం హిందువులే కాదు, ముస్లిం సోదరులు సైతం సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని చూపించడం కాదు, అయోధ్యకు కూడా చేరుకుని బాలరాముడిని దర్శించుకుంటున్నారు. తమకు తోచినంత కానుకలను కూడా సమర్పిస్తున్నారు. ఇక ఈ విషయంలో హిందువులు గర్వించక తప్పదు. ఎందుకంటే ముస్లిం సోదరులు కూడా రాముడిని దర్శించుకుని రాముడి పైన ఉన్నటువంటి తమ భక్తిని అలా చూపించడం అనేది నిజంగా అద్భుతమైన విషయం అనే చెప్పాలి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.